సినిమా ఎగ్జిబిటర్ల సంఘం సభ్యులు చిరంజీవిని కలిశారు. పర్సంటేజ్ విధానంపై ఆయనతో చర్చించారు. ఎగ్జిబిటర్ల సమస్యల్ని ఆయనకు చెప్పినట్టు దిల్ రాజు చెప్పారు. రేపో మాపో పర్సంటేజ్ వివాదానికి పరిష్కారం లభిస్తుందని దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. గిల్డ్ నిర్మాతల ప్రతినిధులకు చిరంజీవి ఫోన్ చేశారు. మరి కాసేపట్లో చిరంజీవి ఇంటికి రానున్నారు గిల్డ్ నిర్మాతల ప్రతినిధులు. గిల్డ్ నిర్మాతలతో భేటీ కానున్నారు చిరంజీవి. విధానం మీద ఏదైతే జరుగుతుందో దాని గురించి చిరంజీవి గారికి ఎగ్జిబిటర్స్ తరఫున వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి ఆల్రెడీ ఛాంబర్ నుంచి ఒక కమిటీ ఏదైతే వేశారో లాస్ట్ 1 వీక్ బ్యాక్, ఆ కమిటీ నుంచి కూడా మొత్తం చిరంజీవి గారు ఏమేమి ఉన్నాయని తెప్పించుకొని రేపు దీనికి సంబంధించి అఫీషియల్గా మళ్ళీ ఛాంబర్ నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ అఫీషియల్గా చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ చిరంజీవి గారికి కూడా ఈ ఎగ్జిబిటర్స్ నుంచి ఉన్న సమస్యలన్నీ అర్థం చేసుకున్నారు. సో వారు కూడా ఎగ్జిబిటర్స్కి మాట ఇచ్చారు. సో అందరితో మాట్లాడి రేపు ఎల్లుండట్లో ఈ సమస్యని ఎలా కమిటీకి అప్పచెప్పి ఆ కమిటీ ద్వారా ఫినిష్ చేద్దామని చెప్పారు. సో ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ పర్సంటేజ్ విధానం మీద ఏదైతే జరుగుతుందో దాని గురించి చిరంజీవి గారికి ఎగ్జిబిటర్స్ తరఫున వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి ఆల్రెడీ ఛాంబర్ నుంచి ఒక కమిటీ ఏదైతే వేశారో లాస్ట్ 1 వీక్ బ్యాక్, ఆ కమిటీ నుంచి కూడా మొత్తం చిరంజీవి గారు ఏమేమి ఉన్నాయని తెప్పించుకొని రేపు దీనికి సంబంధించి సినిమా ఎగ్జిబిటర్ల సంఘం సభ్యులు చిరంజీవిని కలిశారు. పర్సంటేజ్ విధానంపై ఆయనతో చర్చించారు. ఎగ్జిబిటర్ల సమస్యల్ని ఆయనకు చెప్పినట్టు దిల్ రాజు చెప్పారు. రేపో మాపో పర్సంటేజ్ వివాదానికి పరిష్కారం లభిస్తుందని దిల్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. గిల్డ్ నిర్మాతల ప్రతినిధులకు చిరంజీవి ఫోన్ చేశారు. మరి కాసేపట్లో చిరంజీవి ఇంటికి రానున్నారు గిల్డ్ నిర్మాతల ప్రతినిధులు. గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి భేటీ కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ ఫణి ఫోన్ లైన్లో అందిస్తారు. ఫణి, స్వప్న, ఈరోజు ఏదైతే కీలక సమావేశం ఎగ్జిబిటర్లు తో చిరంజీవి గారి ఇంట్లో జరిగిందో అది సఫలీకృతమైందని చెప్పాలి. ఎందుకంటే ఈ సమావేశానికి దిల్ రాజు, కేఎల్ నారాయణ, అలాగే ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి అందరూ కూడా రావడం జరిగింది, సునీల్ నారాయణతో సహా. సో వీళ్ళందరితోనూ మా చిరంజీవి మాట్లాడడం జరిగింది. దాదాపు 1:10 పాటు వారి సమస్యల్ని ఆయన తెలుసుకోవడం జరిగింది. సింగిల్ స్క్రీన్లు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి, ఎందుకు సింగిల్ స్క్రీన్లు మూతపడాల్సిన అవసరం వస్తోంది, అసలు ఏ రకంగా ఉంటే ఇదంతా సాల్వ్ అవుతుంది, ఇలా ప్రతి వివరం కూడా ఆయన ఎగ్జిబిటర్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు ఏదైతే సబ్ కమిటీ ఉందో, సబ్ కమిటీ దీని మీద అన్ని రకాలుగా చర్చించి ఏ అయితే నిర్ణయాలు తీసుకుందో మొత్తం ఆ నిర్ణయాలను కూడా తన దగ్గరికి ఆయన తెప్పించుకోవడం జరిగింది. అలాగే కొంతమంది నిర్మాతలతో కూడా ఆయన ఫోన్లో మాట్లాడడం జరిగింది. సో ఈ రోజు మళ్ళీ నిర్మాతల్ని కలుద్దాం అనుకున్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అదైతే ఇప్పుడు లేదనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల, కొందరు నాన్ అవైలబిలిటీ వల్ల ఇప్పుడు ప్రస్తుతం నిర్మాతల్ని చిరంజీవి గారు కలవడం లేదు. అయితే రేపు తెలుగు సినీ నిర్మాతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విజయవాడలో కలవబోతున్నట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు చిరంజీవి ఇంట్లో జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో అది సఫలీకృతమైందని చెప్పాలి. డెఫినెట్ గా 2-3 రోజుల్లో ఈ సమస్యకి ఒక కంప్లీట్ పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి అటువైపు ఎగ్జిబిటర్ల తరపు నుంచి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎఫ్డీసీ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు కూడా మీడియా ఒక 2-3 రోజుల్లో ఈ సమస్య మొత్తం కూడా సాల్వ్ అవుతుందని ఆయన కూడా మనకి తెలియజేయడం జరిగింది. స్వప్న, అయితే ఫణి, దిల్ రాజు మాట్లాడుతూ ఇది ఇండస్ట్రీ సమస్య, పెద్ద సినిమా గురించి కాదని కూడా చెప్తూ ఉన్నారు ఆయన. అంటే నిజానికి గత కొన్ని రోజులుగా ఈ పర్సంటేజ్ ఇష్యూ మీద ఏదైతే సమస్య నడుస్తూ ఉందో దాని అంతటికీ కూడా పెద్ద సినిమా కారణం అని, పెద్ద లాంటి పెద్ద సినిమా రిలీజ్ ముందు ఇవన్నీ చేస్తేనే ఎగ్జిబిటర్లని పట్టించుకుంటారు అని చెప్పేసి అందరూ అనుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఎగ్జిబిటర్లు చెప్పేది ఏంటంటే ఇది తాము ఈ రోజు నిన్న మొదలుపెట్టిన అదని చాలా కాలంగా ఈ విషయం మీద పోరాడుతున్నామని, పెద్ద సినిమా రిలీజ్ టైంలో కూడా ఇది కొనసాగుతుందే తప్ప పెద్ద సినిమా కోసం లేదా పెద్దని టార్గెట్ చేయడం కోసం
తాము ఇలాంటి ఏమీ చేపట్టలేదని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా పెద్ద అనేటువంటి ఒక బిగ్ రిలీజ్ ఉన్నప్పుడు సమస్య మొత్తం దాని చుట్టూ తిరగడంలో తప్పేం లేదు. కాబట్టి అందరూ కూడా పెద్ద సినిమా టార్గెట్ అయ్యింది అని అనుకోవడం జరుగుతుంది. సో ఆ విషయాన్ని క్లారిఫై చేయడానికి ఈ సమస్య పెద్దతో కాదు, మొత్తం ఇండస్ట్రీ సమస్య. ఇది ఇండస్ట్రీ సమస్యని మేమందరం కలిసి కూర్చొని పరిష్కరించుకుంటామని చెప్పేసి ఆయన దిల్ రాజు కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫణి.